నేను డాక్టర్ బాలస్వామి, నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ అడ్వైజర్, నేషనల్ ఎగ్ అండ్ చికెన్ ప్రమోషన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ని. అది 1986 సంవత్సరం. పౌల్ట్రీ ఇండస్ట్రీలో పనిచేస్తున్న నాకు అమెరికా పోయే అవకాశం దొరికింది. నేను జనవరి 86లో అమెరికా అట్లాంటా నగరం వెళ్ళటం జరిగింది. ఎందుకు? నాలాంటి వాళ్ళు ఈ దేశం నుండి ప్రతి సంవత్సరం కూడా 15-20 మంది అట్లాంటా నగరంలో ఒక ఎగ్జిబిషన్ నడుస్తుండేది. ఆ ఎగ్జిబిషన్ ఏమిటంటే పౌల్ట్రీ ఎగ్జిబిషన్. ఆ షో చూస్తానికి, అట్లా పౌల్ట్రీ షో చూస్తానికి వెళ్తుండేవాళ్ళు. ఆ రకంగా వెళ్తానని నాకు అవకాశం దొరికింది. నాతోటి మిస్టర్ చక్రధర్ రావు అండ్ అదర్ సమ్ ఆఫ్ ది ఫ్యూ మెంబర్స్, వారితోటి ఈ దేశం యొక్క ఫౌండర్ అయిన పౌల్ట్రీకి డాక్టర్ పద్మశ్రీ బివి రావు గారు కూడా ఆ యొక్క ఎగ్జిబిషన్కి హాజరు కావడం జరిగింది. అది చూసిన తర్వాత, ఆ ఎగ్జిబిషన్, పౌల్ట్రీ ఎగ్జిబిషన్ చూసిన తర్వాత ఒకసారి మా మనసులో పెద్ద డ్రీమ్ ఏర్పడ్డది. ఏంటి అసలుకి ఇంత పెద్ద ఇండస్ట్రీ ఉందా పౌల్ట్రీ అంటే? ఇంత బాగా డెవలప్ చేసుకోవచ్చా? ఏదో డీప్ లీటర్లో ఊక మీద కోళ్ళు పెంచి కుండల్లో గుడ్లు ఏరుకుంటూ, ఉట్లలో పెట్టిన గుడ్లు ఏరుకుంటూ, ఏదో పోసి కుప్పలు పోసి, ఆ కుప్పల్ని మేము ప్యాక్ చేసి గడ్డిలో ప్యాక్ చేసేసి, బుట్టలో ప్యాక్ చేసి మద్రాసునో, ఇటు కల్కటానో, ఇటు బొంబాయో, నాగపూర్ పంపిస్తున్న ఆంధ్రప్రదేశ్ మేము అందరం డిస్కస్ చేయడం జరిగింది. మన దేశంలో కూడా ఇటువంటి ఎగ్జిబిషన్ వస్తే బాగుంటుందని చెప్పేసి ఫస్ట్ టైం మేము కూర్చొని అనుకోవడం జరిగింది. సో ఆ తర్వాత చక్రధర్ రావు గారు ఇదే ఇండస్ట్రీలో కేజెస్ ప్రొడక్షన్ చేస్తానికి అజ్రాస్ కంపెనీకి ఆయన డిస్ట్రిబ్యూషన్ ఆంధ్రప్రదేశ్కి, ఆయన మనసులో బ్రహ్మాండమైన ఐడియాని ఆయన పొదిగించడం జరిగింది. కానీ అంతకంటే మహానుభావుడు బివి రావు గారు ప్రపంచంలో మన యొక్క శక్తిని చూపెట్టాలంటే పౌల్ట్రీ కాంగ్రెస్ ఒకటి పెట్టాలా న్యూఢిల్లీలో అని చెప్పేసి కళ్ళగన్నాడు. అది మొత్తం మీద 1996లో న్యూఢిల్లీలో ఈ వరల్డ్ పౌల్ట్రీ కాంగ్రెస్ పెట్టడం జరిగింది. ఆ సందర్భంగా అంటే అప్పటికి 10 సంవత్సరాలు గడిచిపోయింది. 1996 వచ్చేళ్ళకే ఆ డ్రీమ్ నెరవేరింది. కానీ ఆ మహానుభావుడు అదే సంవత్సరం జరిగిపోవటం జరిగింది. కానీ మనసులో ఉన్న మాట, మనసులో ఉన్న యొక్క డ్రీమ్ అయితే ఏదైతే ఉందో, ఈ చక్రధర్ రావు ఉన్న ఆయనకి అది మళ్ళీ అక్కడ కూడా చూసిన తర్వాత అది ఆ గుడ్డు పిల్లగా ఎలా మారాలని ఆలోచన చేశాడు. ఆయన చేసి ఇది మన దేశంలో పెడితే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఢిల్లీలో పెట్టినప్పుడు కొంత చూశారు. కొన్ని ఎగ్జిబిషన్ స్టాల్స్ పెట్టడం జరిగింది. ఆ ఎగ్జిబిషన్ స్టాల్లో డిఫరెంట్ స్టాల్స్, డిఫరెంట్ కంపెనీస్ ఎగ్జిబిట్ చేయడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా అనిపించింది. కానీ ఈ దేశానికి కరెక్ట్గా ఉన్నది పౌల్ట్రీ పాపులేషన్కి హైదరాబాద్ క్యాపిటల్ కాబట్టి హైదరాబాద్లో ఈ యొక్క ఎగ్జిబిషన్ పెడితే బాగుంటుంది అనే డ్రీమ్లో ఆలోచన చేస్తున్నప్పుడు విమానాశ్రయమే సరిగా లేదు అని చాలామంది విమర్శించడం జరిగింది. ఆయన మిస్టర్ దుమాల్ అప్పటికే ఎక్స్పోర్ట్ మొదలుపెట్టాడు. ఆయన ఎక్స్పోర్టే కాకుండా సో ఇప్పుడు ప్రస్తుతం ప్రెసిడెంట్గా ఉన్న ఉదయ్ వాళ్ళ తండ్రి ఆయన కూడా ఆలోచన చేశాడు. చూస్తూనే ఇంటర్నేషనల్ విమానాశ్రయం రావటం జరిగింది శంషాబాద్లో. వాళ్ళ డ్రీమ్కి ఒక మెచ్యూరిటీ వచ్చేది. ఇమ్మీడియట్గా ఆలోచన చేశారు. 2007 సంవత్సరం దీన్ని ఏ రకంగా అయినా ఎగ్జిబిషన్ స్టాల్లో అంటే ఐటెక్స్లో పెట్టాలని, అప్పటికి ఐటెక్స్ నెంబర్ ఆఫ్ స్టాల్స్ పెట్టడం జరుగుతూ ఉంది. రకరకాల ఇండస్ట్రియల్ స్టాల్స్, పౌల్ట్రీ కూడా పెడితే బాగుంటుందనే అది చేసి ఈ మేధావులైన వాళ్ళు అంటే ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ ఐపమా వాళ్ళు ఇప్పుడు దీంట్లో ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ అసోసియేషన్గా ఒక ఏర్పడి వాళ్ళందరూ కలిసి ఈ ఎగ్జిబిషన్ స్టాల్ పెడదామని 2007లో నిర్ణయించుకొని ఇమ్మీడియట్గా నవంబర్లో స్టాల్స్ ఫస్ట్ టైం ఇండియాలో హైదరాబాదు నడిబొడ్డు మీద ఐటెక్స్లో అంటే ఆల్మోస్ట్ పౌల్ట్రీ క్యాపిటల్ అనుకోండి హైదరాబాద్ కానీ మొత్తం సౌత్ ఇండియా కానీ నార్త్ కానీ అటువంటి ప్లేస్ హైదరాబాద్ కాబట్టి ఈ యొక్క ఐటెక్స్లో ఈ యొక్క ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు జరిగింది. ఆ రోజున చక్కటి ఎంకరేజ్మెంట్ రావటం జరిగింది.
సో పొన్నాల లక్ష్మయ్య గారు మినిస్టర్గా ఉండే, ఆయన కూడా పౌల్ట్రీ. సో ఆ రోజున ఇనాగ్రేషన్ చేయటం జరిగింది. సో ఆ రకంగా పౌల్ట్రీ ఇండస్ట్రీకి ఒక ఊపు వచ్చింది. ఒక ముందుకు పరిగెత్తాలా, ప్రపంచం ఇంత ముందుకు ఉందా అని చెప్పేసి చూడాలని చెప్పేసి ఈ రాష్ట్రాల నుంచే కాదు, ఆల్మోస్ట్ సౌత్ ఇండియా నుంచి జనాలు కూడా పౌల్ట్రీ వాళ్ళు చాలామంది రావటం జరిగింది. సో ఆ ఎగ్జిబిషన్లో ఇన్ని రకాల దగ్గర 150 స్టాల్స్ పెట్టడం జరిగింది. రకరకాల స్టాల్స్ ఎగ్జిబిట్ చేయడం జరిగింది. అది అంతా చూసిన తర్వాత సో దీన్ని ఏ రకమైన ముందుకు తీసుకోవాలంటే ఒకరోజు నాలెడ్జ్ పెట్టాలా, జనాలకి లేటెస్ట్ నాలెడ్జ్ డెవలప్ చేయాలంటే ఈ మేధావులకి, డాక్టర్లకి, సైంటిస్టులకి, కంపెనీ ఓనర్స్కి ఒక నూతన టెక్నాలజీ ఏ రకంగా ముందుకు పోవాలంటే దీన్ని నాలెడ్జ్ పెట్టాలని చెప్పేసి ఒక రోజును కేటాయించడం జరిగింది. ఆ రకంగా 2008 నుంచి ఒక రోజుని అలాట్ చేసి దాని ద్వారా ఆ యొక్క దేశంలో ఉన్న ఎంతోమంది మేధావులు రావటం, సైంటిస్టులు, డాక్టర్లు రావటం, చక్కగా దాంతో అనేక కంపెనీ రిప్రజెంటేటివ్లు, ఫార్మా కంపెనీస్ వాళ్ళు అటెండ్ కావటం, తద్వారా ఇది చూసిన తర్వాత స్పందించిన ఫార్మర్స్ కూడా ముందుకు వచ్చి వాళ్ళు కూడా ఈ నాలెడ్జ్ బాగుందని చెప్పేసి తెలుసుకోవడం జరిగింది. తద్వారా సంవత్సరానికి ఏదో 500 మంది వస్తారంటే 500 కాదు, వేల మంది రావటం జరుగుతూ ఉంది ఈ యొక్క నాలెడ్జ్ డే రోజున. సో అది ప్రతి సంవత్సరం నవంబర్ లాస్ట్ వీక్లో అరేంజ్ చేస్తూ ఉన్నారు. నాలెడ్జ్ డే అయిపోగానే 3 రోజులు చక్కగా ఎగ్జిబిషన్ స్టాల్స్, ఈ సంవత్సరం దగ్గర 250 స్టాల్స్ అంటే 2023 నాటికి కంటిన్యూగా నడుచుకుంటూ వచ్చినాయి. మధ్యలో ఒక కోవిడ్-21లో కోవిడ్ వచ్చిన సందర్భంలో ఒక సంవత్సరం నిలుపుదల చేశారు. అప్పటికి చాలామంది అడిగారు. అయితే ఈ ఎగ్జిబిషన్ వల్ల ఒకటి డాక్టర్స్ అని కాదు, ఇండస్ట్రీ అని కాదు, పౌల్ట్రీ ఫార్మర్స్ అని కాదు, టోటల్ ఫార్మా కంపెనీ కాదు, అసలు ప్రజలకు ఉపయోగపడుతుంది నాకు అర్థమైంది. ఎందుకంటే జనాలలో ఇండస్ట్రీ డెవలప్ అయ్యే కొంది, పౌల్ట్రీ డెవలప్ అయ్యే కొంది, పౌల్ట్రీ ఎగ్స్ బ్రాయిలర్స్ డెవలప్ అయ్యే కొంది జనాల్లో ఒక రకమైన భయాన్ని కూడా కొంతమంది అజ్ఞానంతో, కొంతమంది మేధావులు ఈ మధ్యలో యూట్యూబ్లో పెట్టి గుడ్లు తింటే క్యాన్సర్ వస్తుంది, గుడ్లు స్టెరాయిడ్స్ ఇస్తారు, గుడ్లలో హార్మోన్స్ ఇస్తారు కోళ్లపారాలకి, తద్వారా తొందరగా బరువు వస్తున్నాయని చెప్పేసి అనేక రకాల యూట్యూబుల్లో మనం చూసాం. ఇవన్నీ ఈ రకమైన గుడ్లు ప్రొడ్యూస్ చేస్తుంది, గుడ్లు తినకూడదని చెప్పేసి ఒక పక్క నుంచి చెడు సమాజంలోకి వెళ్తూ ఉంది. కానీ జనాలు చాలామంది, వేలాది మంది ఈ లాస్ట్ 2 years చూశారు. ఎగ్జిబిషన్ చూసిన తర్వాత గుడ్లు ఈ రకంగా ప్రొడ్యూస్ అవుతున్నాయా, ఇంత టెక్నాలజీ ఉందా, ఇంత టెక్నాలజీ ఉండి ఈ గుడ్డుని ప్రొడ్యూస్ చేస్తుంటే ఇది జనాలలో అభూత కల్పన ఏదో ఉన్నాయో ఆ అభూత కల్పనలు కొట్టివేస్తానికి ఆ ఎగ్జిబిషన్ చూసిన తర్వాత నాతోటి అన్నారు, అది ఇంత అద్భుతమైన అది ఎగ్ ఇండస్ట్రీ ఉంది, సో సామాన్యుడు కూడా చూడాల్సిన అవసరం ఉందని చెప్పడం జరిగింది నాకు. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఇటువంటి ఎగ్జిబిషన్ పౌల్ట్రీ ఫార్మర్స్ కనీసం 20-30 మందిని, 40 మందిని, 50 మందిని మొత్తం మీద ఆ ఎగ్జిబిషన్ చూడాలి. చూసిన తర్వాత టెక్నాలజీ ఎంత గొప్పగా ఉందో అర్థమవుతుంది, సామాన్య ప్రజలకు కూడా అర్థమవుతుంది. అంతేగాని కొంతమంది ఏమన్నారంటే ఆ ఎగ్జిబిషన్ ఇప్పటికే పౌల్ట్రీ ఎక్కువైపోయింది, ఇంకేం పౌల్ట్రీ పెడతాం, గుడ్ల రేటు లేదు. ఎంతసేపు రైతులు గుడ్ల రేటు గురించి మాట్లాడతారు, కానీ కన్జంప్షన్ ఏ రకంగా డెవలప్ చేయాలనే విషయంలో చూస్తే మాత్రం ఎప్పుడు ఆలోచన చేయట్లా. ఎంతసేపు పౌల్ట్రీ ఫార్మర్స్ ఆలోచించేది గుడ్ల రేటు, కానీ కన్జంప్షన్ ఎన్ని గుడ్లు తినవచ్చు అనే ఆలోచన చేస్తే ఈ దేశంలో ఎన్ని ప్రొడ్యూస్ చేసినా మన దేశానికి ప్రపంచంలో హైయెస్ట్ పాపులేషన్, ప్రపంచ జనాభాలో నెంబర్ 1 కంట్రీ ప్రపంచ జనాభాలో. గుడ్లు మనిషికి 2, 3, 4, 5, 6 గుడ్లు తినవచ్చు రోజు. కార్బోహైడ్రేట్స్ కట్ చేసుకొని, అంటే పిండి పదార్థాలు తొలగించుకొని తక్కువ తీసుకొని గుడ్లు కనుక 2, 3, 4, 5, 6 తీసుకోగలిగితే అసలు ఎంత ఇండస్ట్రీ డెవలప్ చేసినా దీనికి ఒక అంతం ఉండదన్నట్టు. కాబట్టి ఈ దేశంలో ఈనాడు జనాభా ఉన్నా కూడా
ద లో లెవెల్ పనిచేయాలంటే అంటే లేబర్ పనిచేయాలంటే జనాలు ముందుకు రావట్ల. ఇది పౌల్ట్రీ ఫాము అనేకే ముందుకు రావట్ల. కాబట్టి నూతన ఏదైతే టెక్నాలజీ ఉందో ఆల్ మిస్టరీ తోటి ఈ యంత్రాలతోటి ఏ రకంగా నడుస్తూ ఉంది పౌల్ట్రీ ఇండస్ట్రీ అంటే అది చూసిన తర్వాత జనాలకు కూడా అర్థమవుతుంది. ఇది అద్భుత విజయాలు సాధిస్తానికి అనేక వేల మందిని ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తానికి తద్వారా ఈ యొక్క ప్రొడక్షన్ ఏదైతే ఉందో గుడ్లు చికెను తద్వారా తీసుకోవటం వల్ల ఎంత ఆరోగ్యం ఉంటుందో ఈ యొక్క ఎగ్జిబిషన్ స్టాల్లో ఎగ్జిబిట్ చేస్తున్నారు కాబట్టి చూడాల్సిన అవసరం ఉంది. పౌల్ట్రీ ఫార్మర్స్ కూడా సాధారణ జనాలు కూడా ఎడ్యుకేట్ చేసి ఎగ్జిబిషన్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైము పౌల్ట్రీ డెవలప్ అయింది ఇంక చాలు అనే సమస్య లేదు. ఈ రోజున 50,000 పెట్టిన వాళ్ళు 1,00,000 పెట్టవచ్చు, 1,00,000 కాదు 2 లక్షలు పెట్టవచ్చు. నేను చెప్పేది ప్రాక్టికల్ చెప్తున్న లాస్ట్ 3 years ని భారతదేశంలో 2, 3, 4, 5, 6 గుడ్లు తినేవాళ్ళు బ్రహ్మాండంగా ఆరోగ్యంగా ఉంటున్నారు. కాబట్టి పౌల్ట్రీ ఇండస్ట్రీ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ముందుకెళ్తే తక్కిన దేశాలుగా ఈ మన భారతదేశాన్ని దెబ్బ తట్టుకోలేక వాళ్ళ దేశాల పౌల్ట్రీ బంద్ చేస్తారు. మన దేశం నుంచి ఎంటైర్ వరల్డ్కి ఎగ్స్ను చికెన్ సప్లై చేస్తానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి జనాభాలో చైనా కంటే మించిపోయాం ఇప్పుడు. కాబట్టి ఎంతసేపు చైనానో అమెరికా చెప్పాల్సిన అవసరం లేదు, మనమే నెంబర్ 1 కంట్రీ కాబోతూ ఉంది. సో కాబట్టి మన పౌల్ట్రీ డీమ్లో మన ఈ యొక్క ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్ వారు తీసుకున్న డిసిషను ఈ యొక్క ఐటెక్స్లో పెట్టిన ఈ ఎగ్జిబిషను అద్భుత విజయాలు ఆల్రెడీ మొదలుపెట్టింది. కాబట్టి ఇంకా అభివృద్ధి కావాలంటే దీన్ని ఎంకరేజ్ చేయాల్సిన ఎంతో అవసరం ఉంది. మరొకసారి మీరు ప్రతి సంవత్సరం కండక్ట్ చేసే ఐటెక్స్లో ఈ యొక్క ఐటెక్లో హైదరాబాద్లో ఎవ్రీ ఇయర్ నవంబర్లో చేస్తారు. ఆ రకంగా ఈ సంవత్సరం కూడా 26 మన నాలెడ్జ్ డే ఉంటుంది. ఈవెన్ ద ఫార్మర్స్ ఆల్సో వచ్చి నాలెడ్జ్ ఆ రోజున స్పెండ్ చేయగలిగితే అపారమైన నాలెడ్జ్ ఏ రకంగా వెరీ సూక్ష్మంగా మనం డెవలప్ చేస్తానికి ఆస్కారం ఉంటుందో మీరు తెలుసుకోగలుగుతారు. కాబట్టి 26 నవంబరు, 27, 29 3 రోజులు మనం చేస్తున్న 360 రోజుల్లో 4 రోజులుగా స్పెండ్ చేస్తే తద్వారా సింప్లిసిటీ ఏ రకంగా మనం ఇండస్ట్రీని నడిపించగలుగుతాం, ఏ రకంగా డెవలప్ చేయగలుగుతాం వితౌట్ లేబర్ ఆల్సో ఏ రకంగా ఈ యొక్క ఇండస్ట్రీని తీసుకెళ్ళగలుగుతాం అని చెప్పేసి ఆలోచన చేసి ఒక డ్రీమ్ చేస్తానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి నేను అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కాబట్టి నవంబర్ ద లాస్ట్ వీక్ ఎగ్జిబిషన్ స్టాల్స్ చూస్తానికి మీరు స్పెండ్ చేయాలని చెప్పేసి సవినయంగా మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.